ముందు మీరు బయలుదేరండి. చెప్పాను కదా ఏదైనా ఉంటే రేపు కాలేజీలో మాట్లాడుకుందామని. ప్లీజ్ విక్రమ్ గారు అర్థం చేసుకోండి. లక్ష్మి బయటికొచ్చి వాణ్ణి కలిసిందేంటి? ఇంట్లోకి రాకుండా బయటికి పిలిచి మాట్లాడుతున్నాడు అంటే సంథింగ్ ఇస్ రాంగ్. ఓకే ఓకే కూల్. నేను మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు. కాలేజ్లో నా వల్ల మీకు జరిగిన ఇన్సల్ట్కి సారీ చెప్పడానికి వచ్చాను. సారీ శ్రీలక్ష్మి గారు. సరే సారీ చెప్పేశారు కదా, మీరు ఇంకా బయలుదేరండి ప్లీజ్. ఏం దొరికావే? నా విషయంలో అంతా వేలు పెట్టి నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు కదా, చెప్తా నీ సంగతి. ఓకే 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 వెళ్తాను. మీరు సారీ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా? యాక్సెప్ట్ చేశాను విక్రమ్ గారు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. దీనికి కూడా సారీ అండి. ప్లీజ్ ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఓకే ఓకే బాయ్. సీ యూ టుమారో ఇన్ ద కాలేజ్. వెళ్ళండి విక్రమ్ గారు, వెళ్ళండి ప్లీజ్. ఇంట్లో మంచిదానిలాగా నటిస్తూ బయట నీ ఒరిజినల్ రూపం చూపిస్తున్నావా? ఈ ఒక్క వీడియో చాలు నీ బండారం మొత్తం బయట పెట్టి నిన్నింట్లో నుంచి బయటికి నెట్టించడానికి. అప్పుడు నువ్వు కాపాడిన మనిషిని కూడా నా నుండి ఎవ్వరూ కాపాడలేరు. ఈ రోజుతో నీకు ఈ ఇంటికి బంధం తెగిపోతుంది. ఈ రాత్రికాగి రేపొద్దున బండికి వెళ్ళొచ్చు కదరా. మేం కూడా అలాగే అనుకున్నామమ్మా. కానీ రేపొద్దున బండిలో టికెట్లు దొరకలేదు, రాత్రి బండికే దొరికాయి. రాత్రి ప్రయాణమే బాగుంటుందమ్మా. ఈరోజు బండికి పడుకుంటే తెల్లారేసరికి హైదరాబాద్ వచ్చేస్తుంది. అమ్మా సింధుజాచి, పొద్దున కోపంలో ఏదేదో మాట్లాడేశాను. మనసులో ఏటి పెట్టుకోకమ్మా. అయ్యో మీరన్న మాటల్ని అప్పుడే మర్చిపోయానత్తయ్యా. అయినా మీరన్న దాంట్లో తప్పే ఉంది. మీ ప్లేస్లో నేనుండి నా ప్లేస్లో మీరున్నా నేను అలాగే తిట్టేదాన్నేమో. పర్వాలేదు. అయ్యో నా బంగారు కోడలు. అమ్మా, మంగ రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? వచ్చేస్తుంటుందిలేరా, నాకేటి భయం లేదు. మీకు బండికి ఏళైతోంది, మీరు బయలుదేరండి. అలాగే. రండి 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 రండి. ఆడికి చేరుకోగానే ఫోన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే అత్తయ్య. గోపి వెళ్ళొస్తామత్తయ్య. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. వచ్చేటప్పుడు మంచి శుభవార్తతో పాటు కొన్ని వంటలు కూడా నేర్చుకుని రామ్మా. ముఖ్యంగా చేపల పులుసు మాత్రం నేర్చుకుని రావాలి, సరేనా? అలాగే అత్తయ్య. జాగ్రత్త. శుభవార్త కావాలా మీకు? తొందరలోనే చెప్తానుగా. ఏయ్ ఆగో ఆగో. అమ్మా, నాన్న, అన్నయ్య, వదినా. నేను విక్రమ్ గారితో మాట్లాడడం ఇవిడ చూసేసిందా ఏంటి? అందరినీ పిలుస్తుందేంటి? లక్ష్మిని ఇంట్లో నుంచి, నా మేనల్లుడు లైఫ్లో నుంచి బయటికి గెంటేయడానికి దొరికిన లక్కీ ఛాన్స్ ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ మిస్ అవ్వకూడదు. శివయ్య, ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలయ్యా. అందరూ రండి.
చెప్పండి అమ్మగారు. నేను ఒక విషయం గురించి అడుగుతున్నాను. అబద్ధం చెప్పకుండా నిజం చెప్తావా? అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేటమ్మగారు. అడగండి, నిజమే చెప్తాను. నిన్న మొన్న కాలేజ్కి డుమ్మా కొట్టి హాస్పిటల్కి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి బయటికి వెళ్ళావు కదా. బయటికి వెళ్ళలేదమ్మగారు, హాస్పిటల్కే వెళ్ళాను. నిజంగా హాస్పిటల్కే వెళ్ళావా? అవునమ్మగారు, పెద్దయ్య గారికి మధుబాబు గారికి చెప్పే వెళ్ళాను. మధుబాబే నన్ను హాస్పిటల్ దగ్గర దింపి కాలేజ్కి వెళ్ళారు. హాస్పిటల్లో పని చూసుకుని నాను కాలేజ్కి వెళ్ళిపోయినాను. నువ్వు మధ్యలో ఎవరిని కలవలేదు? ఎవరిని కలవలేదు. ప్రియమద, ఏంటి డొంక తిరుగుడు ప్రశ్నలు? అయినా శ్రీలక్ష్మి ఎవరిని కలుస్తుంది? ఎందుకు కలుస్తుంది? తనేం చేసినా చెప్పే చేస్తుంది. ఒకవేళ చెప్పకుండా చేయాల్సి వస్తే ఆ తర్వాత అయినా చెప్తుంది. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించి శ్రీలక్ష్మిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అది మన కుటుంబ పరువుకి సంబంధించిందైనా కూడా ప్రశ్నించకూడదా నాన్న? ఏం మాట్లాడుతున్నావు ప్రియంవదా? నాకెందుకో ఈ లక్ష్మి మనందరినీ మోసం చేస్తుందేమో అని అనిపిస్తుంది. నాకెందుకో నీకు పిచ్చి పట్టిందనిపిస్తోంది. శ్రీలక్ష్మి మనల్ని మోసం చేయడమేంటి? చేస్తోంది నాన్న. మనల్ని మోసం చేయడం మాత్రమే కాదు, మ్యాడీని కూడా మోసం చేస్తుంది. ప్రియంవదా, మొదటి నుంచి చూస్తున్నాను, లక్ష్మి అంటే నీకు అస్సలు నచ్చట్లేదు. ఎప్పుడు చూడు ఏదో ఒక కారణం చూపిస్తూ లక్ష్మిని అవమానిస్తూనే ఉన్నావు. ఇక్కడితో ఆపేస్తే నీకే గౌరవంగా ఉంటుంది. లేదంటే నాకు తెలుసమ్మా, మీకు ఈ కన్న కూతురు కంటే ఈ లక్ష్మినే ఎక్కువని. అందుకే తను ఏం చేసినా వెనకేసుకొస్తున్నారు, నేనేం చేసినా నన్ను వెనక్కి నడుతున్నారు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. మీరందరూ నిప్పు అనుకుంటున్న ఈ లక్ష్మి మనందరి కళ్ళు కప్పి వేరే ఎవరితోనో సంబంధం పెట్టుకుంది. ఏయ్! శ్రీలక్ష్మి మీద నీకున్నది చిన్నపాటి కోపం అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం శ్రీలక్ష్మి మీద విషం చిమ్ముతున్నావు. అయ్యో నాన్న, మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలుగుతాను. మీకు లక్ష్మి మీద ఉన్న నమ్మకం అలాంటిది.